ఇది ఎలా ఉన్నారందరూ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బేగం బజార్కి వెళ్ళానండి. సో నవరాత్రిలో నేను కన్యా పూజ చేద్దాం అనుకుంటాను. సో షాపింగ్ కోసం నేను బేగం బజార్ వెళ్ళాను. చాలా వరకు షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయండి. సో ఏవైతే ఓపెన్ ఉన్నాయో అక్కడ కొన్ని సామాన్లు తీసుకున్నాను. అయినా కూడా రష్ అనేది చాలా ఉందండి. సో మీకు కనిపిస్తుండొచ్చు, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. సో ఇక్కడ కొన్ని సామాన్లు అయితే నేను తీసుకున్నాను. వీటిలో మీకు షేర్ చేస్తాను, లాస్ట్లో చూడండి. సో ఫాస్ట్గా చేసి నేను ఏమేమి తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి టాంగ్ తీసుకున్నానండి. ఇది కిచెన్లో యూజ్ అవ్వడానికి టాంగ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి సైడ్ పిన్స్ తీసుకున్నానండి మా మమ్మీ కోసం. ఇది వచ్చి చిన్నపిల్లలకి ఇవ్వడానికి హెయిర్ క్లిప్స్ తీసుకున్నానండి. సో నాకు ఇవే నచ్చింది కాబట్టి ఇవి తీసుకుని ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి హెయిర్ లబ్బర్స్ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి. తర్వాత చిన్నపిల్లలకి ఇవ్వడం కోసం హ్యాండ్ కర్చీప్ అంటే రుమాల్ హ్యాండ్ కర్చీప్లు ఇవన్నీ తీసుకున్నానండి. ఇంకొకటి రేపు శృంగారం ఎక్కాలి అమ్మవారికి 7వ రోజు కాబట్టి శృంగార ఐటమ్స్ తీసుకున్నానండి కొన్ని. మా మమ్మీ నచ్చింది ఒక అంటే ఒక స్టిక్కర్స్ తీసుకుందండి. నెక్స్ట్ చిన్నపిల్లల్ని కట్టడం కోసం నేను చున్నీ తీసుకున్నానండి. రెడ్ కలర్ చున్నీ అది చిన్నపిల్లలు కట్టి పూజ చేయాలి. సో ఇదే అండి నేను బేగం బజార్లో తీసుకున్నది. సో వీడియోని నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నవరాత్రిలో ఏమేమి ప్రిపరేషన్స్ చేస్తున్నారో ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. నవరాత్రిలో ఏం చేస్తే పుణ్యం వస్తుంది మీకు